వలేరియా మార్క్వెస్ టిక్టాక్ ఫాలోవర్స్ కు పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ మెక్సికన్ ఇన్ఫ్లుయెన్సర్ రకరకాల వీడియోలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. వీలు దొరికినప్పుడల్లా ఫ్యాన్స్ తో ఆన్లైన్లో ముచ్చటిస్తూ ఉంటుంది. అయితే ఈసారి తన ఫాలోవర్స్ తో మాట్లాడుతూ ఉండగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సోషల్ మీడియా లైవ్ లో ఉండగానే ఆమె పైకి తుపాకీ గుండ్లు దూసుకొచ్చాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మెక్సికన్లో 23 ఏళ్ల వలేరియా మార్క్వెస్ పింక్ డ్రెస్ ధరించి టిక్టాక్ లైవ్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. జుట్టు సరిచేసుకుని అందరికీ హాయ్ అంటూ ఫ్యాన్స్ తో పలకరింపులు మొదలుపెట్టింది. ఇంతలో ఆమె పైకి 3 రౌండ్ల బుల్లెట్లు పడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుండగానే వలేరియా ఒక పక్కకు ఒరిగిపోయిన ఘటనను చూసిన ఫాలోవర్స్ షాక్ అయ్యారు. ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు బైక్ పై వచ్చినట్లు గుర్తించారు. డెలివరీ బాయ్ గా నమ్మించి గిఫ్ట్ ఇచ్చేందుకు వలేరియా వద్దకు వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. ఆమె పేరు అడిగి మరీ ఛాతీ, తలపై 3 రౌండ్లు కాల్పులు జరిపి ఎస్కేప్ అయ్యాడు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.